ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ గురువారము. మొదటి పఠనము ఆదికాండము 44వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు, 23వ వచనము నుండి 29వ వచనం వరకు మరియు 45వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యూదా అతని దగ్గరకెళ్ళి, ప్రభు, నా మనవి చిత్తగింపుడు, ఏలిన వారితో ఒక్క మాట చెప్పుకొననిండు. ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభు వంటివారు. మీకు తండ్రి ఉన్నాడా, తమ్ముడున్నాడా అని మీరడిగితిరి. కాటికి కాలు చాచిన తండ్రి ఉన్నాడు. ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు. వాడు చిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికెంతో గారాభమని మేము చెప్పితిమి. తరువాత ఏలినవారు, నేనతని చూడవలేను, నా దగ్గరకతనిని తీసుకొని రండు అని చెప్పితిరి. కాని మీరు, మీ తమ్ముడు మీతో పాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు అంటిరి. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలిన వారు చెప్పిన మాటలన్నీయూ చెప్పితిమి. ఆ పిమ్మట మరలా వెళ్ళి ఆహార పదార్థములు కొని తీసుకొని రండు అని మా తండ్రి చెప్పెను. మేమక్కడికి వెళ్ళలేము. తమ్ముడు లేకుండా మేము ఆయన ఛాయలకే పోరాదు. తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము అని అంటిమి. దానికి మా తండ్రి, మీకు తెలియనిదేమున్నది? నా భార్య కొడుకులను ఇద్దరును కన్నది. వారిలో ఒకడు నన్నొదిలిపోయెను. ఏదో మృగము తప్పక వానిని కండ తుండములు చేసియుండునని అనుకొంటిని. వాడి నాటి వరకు కనబడలేదు. ఉన్న ఈ ఒక్క కొడుకును కూడా మీరు నాకు దూరము చేయుదురా? వానికే హాని అయిన కలిగిన ముసలినైన తల నరసియున్న నేను దిగులుతో క్రుళ్ళి క్రుళ్ళి చావవలసినదే అని అనెను. యోసేపు సేవకుల ఎదుట తన భావము అణుచుకొన జాలకపోయెను. మీరందరూ నా ఎదుట నుండి వెళ్ళిపోండు అని వారి కానతిచ్చెను. కావున యోసేపు సోదరులకును తనను తానెరుకపరచుకొనున్నప్పుడు అక్కడెవ్వరునూ లేరు. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తు దేశీయులను, ఫరోరాజు పరివారమును ఆ ఏడుపు వినిరి. నేనే యోసేపును. నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా అని అతడు సోదరులను అడిగెను. తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోట మాట రాలేదు. వారతని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయిరి. అంతట యోసేపు, సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయులకమ్మిన యోసేపును నేనే, మీ సోదరుడను. నన్ను బానిసగా అమ్మివేసినందులకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు. దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు. మీతో బంగారమును వెండిని రాగినైనను కొనిపోవలదు. ప్రయాణమునకై సంచినైనా 2 అంగీలనైనా పాదరక్షలనైనా చేతి కర్రనునైనా తీసుకొని పోవలదు. ఏలన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమునైనను ఏ పల్లెనైనను మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకుకొనుడు. అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు.
మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనా మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని పట్టణమును వీడిపొండు. మీ పాదధూళిని సైతము అచ్చటని విదిలించిపొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.